దీంతో పాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన 13,500 రూపాయలు కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురాకపోవడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వానికి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి ప్రజలందరి ఏర్పాటుని రైతాంగానికి ఇచ్చి ఏర్పాటు చేయాలనేది మరి ఆలోచన. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది. అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది 100%. దానివల్ల ఏదైనా అకాలమైన ప్రకృతి వైపరీత్యాలు వస్తే కరువు వచ్చినా కాటకం వచ్చినా వరద వచ్చినా వర్షం వచ్చినా పంట కానీ పోతే మరి నష్టపరిహారం అందేది 100%. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే మరి 27వ తారీఖు నాడు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ట్రోప్ ఛార్జ్ అనే పేరు మీద సుమారు ఈ నెల అయితే 58 పైసలు, వచ్చే నెలలో అయితే ₹5, ఆ వచ్చే నెలలో అయితే ₹20. ఆ రకంగా సంవత్సరాంతం కూడా ప్రతి వినియోగదారుడి మీద సుమారు ₹20 నుంచి ₹25 అధికంగా ఒక్కొక్క వినియోగదారుని యూనిట్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే 6 స్లాబ్లు ఉన్నాయో 6 స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము, చాలా ప్రజలు మోసం చేయడం, వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం. మరి ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాట ఇచ్చింది ప్రభుత్వం, 1 పైసా విద్యుత్ ఛార్జీ పెంచము, దాన్ని మేము ఇంకా ధాన్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పిన నేపథ్యాన్ని చూసా. మరి ఒకసారి తెలియచెప్తూ ఏదైతే పెంచిన ఈ ట్రోప్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ఉందో 9,000 కోట్లు 6,000 కోట్లు ఈఆర్సీ ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని, ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని, ఇచ్చిన ఆర్డర్ని మరి రోల్ బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దాంతోపాటు ఎక్కడైతే డిస్కామ్స్ ఉంటాయో డిస్కామ్ల దగ్గర మాత్రం డిస్కామ్లో ఉన్న CMD దగ్గర ఇచ్చి వాటికి వచ్చి ఎస్సీలకు ఇవ్వాలనేది ఇచ్చాము ఈ కార్యక్రమాన్ని. అలాగే జనవరి 3వ తేదీ నాడు ఇప్పుడు వచ్చి ఫీజు రీంబర్స్మెంట్ని మరి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. మరి గత ప్రభుత్వంలో ఆగ్రబాద్ ఇవ్వాల్సి వచ్చిన దాన్ని కూడా మరి రిలీజ్ చేద్దామంటే ఎలక్షన్ టైంలో చేయకూడదని అప్పుడున్న మరి ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ఇప్పుడు ఈరోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్ పెట్టి దాన్ని ఇవ్వనీకంటే ఆఫ్ చేసిన నేపథ్యం. ఇప్పుడు వచ్చి మొత్తం అంతా కలిస్తే అప్పుడే మూడు వాయిదాలు అయిపోయింది, 4వ వాయిదాకి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి రిలీజ్ చేయడం వల్ల మరి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాలేజీల్లోనే వచ్చి మరి ఫీజు కడితే కానీ పరీక్షలు కూర్చొని మరి చెప్తున్న పరిస్థితిని కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వెంటనే 3వ తారీఖు లోపల మరి వాటిని ఇవ్వాలి. కానీ దాని మీద కూడా 3వ తారీఖు నాడు దానికి వారికి ఒక వినతిపత్రం కలెక్టర్కి ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉద్దేశించిన విషయాన్ని ఏమీ చేయలేక అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ పోర్టుని 6,000 కోట్ల రూపాయలు ఉన్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం అయింది. అదే విధంగా ఇందులో వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం, విజయసాయి రెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం, అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదనంతటిని దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు గాని ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు గాని ప్రైవేట్ సంస్థల తాలూకా ఆస్తులు గాని అన్ని కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి మన వయసు
రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్ లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా నైతికతకి నిదర్శనంగా మనం భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి, ఎన్ని చేయి, కానీ ఇన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమా. ఎంత మంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా రేపొద్దు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రజల సొమ్ము తిన్నావు, ప్రజల సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి. ఈ రోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో వెళ్తుంది కాబట్టి ఎందుకు నీకు అంత భయం ఏంటి? నిజంగా నువ్వు చేయలేదనుకో ఎంక్వైరీ చేసుకోమని చెప్పు. దాని గురించి మాట్లాడడం అనేసి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు ఈయన అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు గురించి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చుపడడానికి ఎందుకు మాట్లాడతాడు ఈయన? నువ్వు బయటకు వచ్చావు, మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో. ఆరోపణలకు విషయం చెప్పు. ఈ రోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి, ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను. దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసే మాట్లాడే పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాలు చేసి 11 తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇదే గనక చేస్తే 11 కూడా రావు గ్యారంటీ.